అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా అందరినీ బాధించేటటువంటి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య అనేటువంటిది తీవ్రంగా వేధిస్తూ ఉన్నది. నడవాలన్నా, మెట్లెక్కాలన్నా, కింద కూర్చోవాలన్నా, ఈ యొక్క పూజ చేస్తున్నప్పుడు కూర్చోవాలన్నా చాలా బాధిస్తూ ఉంటుంది. మరి ఎక్కువగా శ్రమ పడేటటువంటి ఆసనాలు కాకుండా కొన్ని సున్నితమైనటువంటి వ్యాయామాల ద్వారా, ఆసనాల ద్వారా కూడా ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల ముద్రలు ఉత్తాన పాదాసనం మరియు వాయు ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. శవాసన భంగిమకి రావాలి. ఉత్తాన పాదాసనం మోకాలపై భారం పడకుండా మోకాల్ని పట్టించే కండరాలను దృఢంగా మార్చడానికి ఇది ఉత్తమమైనటువంటి ఆసనంగా చెప్పవచ్చు. వెళ్ళకల్లా పడుకోండి. చేతులను శరీరానికి ఇరుపక్కలా ఉంచండి. ఇప్పుడు నిదానంగా గాలి పీలుస్తూ కుడికాల్ని మోకాల్ని వంచకుండా నెమ్మదిగా 30-40 డిగ్రీస్ పైకి లేపి స్ట్రైట్గా ఉంచండి. అలాగే 10 నుంచి 15 సెకండ్ల పాటు ఉంచాలి. నిదానంగా గాలి వదులుతూ కాళ్ళను కిందకి దించండి. ఇప్పుడు అదే విధంగా నిదానంగా ఎడమ కాలుని కూడా పైకి లేపండి. నిదానంగా కిందకి దించండి. ఇప్పుడు 2 కాళ్ళను ఒకేసారి పైకి లేపండి. ఇప్పుడు నిదానంగా క్రిందకి దించండి. ఈ విధంగా కుడి కాలుతో ఒక 10 సార్లు, ఎడమ కాలుతో ఒక 10 సార్లు, 2 కాళ్ళతో కలిపి ఒక 10 సార్లు చేస్తే చాలా మంచిది. ప్రశాంతాసనంలో విశ్రాంతిగా ఉండండి. ఈ ఆసనం ఎందుకు చేయాలి అంటే ఇది మోకాల కీలుకు సపోర్ట్ ఇచ్చే కండరాలను బలోపేతం చేస్తుంది. కీళ్ళపై ఒత్తిడి లేకుండా బలాన్ని పెంచుతుందన్నమాట. తద్వారా ఈ మోకాల నొప్పుల నుంచి ఇమ్మీడియట్లీ ఉపశమనం వాళ్ళకి లభిస్తుంది. ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు 10 నుంచి 15 రోజులు చేసినట్లయితే మంచి ఫలితం మీరు గమనించవచ్చు. ఇప్పుడు నిదానంగా ప్రశాంతాసనం నుంచి సుఖాసనానికి రావాలి. వాయుముద్ర, దీన్ని ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పుల ముద్ర అని కూడా అంటారు. ఎలా చేయాలి అంటే ప్రశాంతంగా కూర్చోవాలి. సుఖాసనంలో అరచేతులు ఆకాశం చూస్తున్న విధంగా ఉంచాలి. చూపుడు వేలును ఫోల్డ్ చేసి మడిచి దానిపై నుంచి బొటన వేలును ఉంచాలి. 3 వ్రేళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికెన వ్రేలు. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ప్రశాంతంగా గమనమంతా శ్వాస పైన ఉంచి స్లో బ్రీతింగ్ చేయాలి. ఈ రకమైనటువంటి వాయుముద్రని రోజు మొత్తంలో 30 నుంచి 40 నిమిషాల సమయం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. అదేవిధంగా మోకాలు నొప్పులు ఉన్నటువంటి వారు కింద కూర్చోవడం కానీ, మెట్లు ఎక్కడం కానీ, ఎక్కువ నడవడం కానీ, ఎక్కువ బరువు పెరగడం కానీ ఇలాంటివి చేయకూడదు. బరువు ఎక్కువగా ఉంటే తక్షణమే బరువు తగ్గించుకోవాలి. ఎందుకంటే శరీరం బరువు పెరిగే కొద్దీ మోకాళ్ళపైన ఒత్తిడి పెరుగుతుంది. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, మోకాళ్ళకు సపోర్ట్ చేసేటటువంటి కాళ్ళ యొక్క కింద భాగం, పై భాగాన్ని ఎప్పుడైతే మనం శక్తివంతం చేసామో ఈ ఏకపాద వృత్తాసనం, ఈ ఉత్తాన పాదాసనం ద్వారా మోకాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటువంటి మజిల్స్ని ఎప్పుడైతే ఎనర్జైజింగ్ చేసామో
ఆటోమేటిక్గా స్ట్రెంగ్తనింగ్ బాగా పెరుగుతుంది. తద్వారా ఈ మోకాళ్ళ నుంచి నొప్పుల నుంచి మీకు ఒక వారం రోజుల్లోనే మీకు ఉపశమనం చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ వాయుముద్ర, ఈ వాయుతత్వాన్ని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసామో నొప్పుల్ని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. శరీరంలో ఏ నొప్పులనైనా సరే తగ్గించుకోవడానికి ఈ వాయుముద్ర చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ ముద్రని చక్కగా ఒక 10 సైకిల్సో 20 సైకిల్సో కాకుండా నొప్పి తీవ్రతను బట్టి ఎక్కువగా ఉంటే 15 నుంచి 20 నిమిషాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. లేదు సాధారణంగా ఉంటే ఒక 5 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఉత్తాన పాదాసనం వాయుముద్ర కనుక చేసినట్లయితే తక్కువ సమయంలోనే మోకాళ్ళ నొప్పుల నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు. నమస్కారం.